జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 52వ కీర్తన మనము ధ్యానించబోతున్నాం. ఈ 52వ కీర్తనలో మనము తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. అంటే దుష్టులు నీతిమంతుల మీద విల్లు ఎక్కి పెడతారు. వారు నీతిమంతులను నశింప చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుడు నీతిమంతుల పక్షమున ఉన్నాడు. దుష్టులు వారు చేసిన పనులకు తగిన ఫలాన్ని పొందుతున్నారు. నీతిమంతులైతే వారి ఆశ్రయము దేవునిలో ఉన్నది. వారు దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారు. దేవుని కృప యందు నమ్మకము ఉంచుకొని ముందుకు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏదోమ్యుడైన దోయేగు సౌలునకు వచ్చి దావీదు అహిమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. దీని రెఫరెన్స్ కాంటెక్స్ట్ అంతా మీకు కావాలంటే మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 16 నుండి 19వ వచనం. మీరు మొదటి సమూయేలు 21, 22 చదివితేనే మీకు ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది. ఏ సందర్భంలో ఈ కీర్తన దావీదు రాసినాడు అంటే మొదటి సమూయేలు 22కు మీరు వెళ్ళాలి. ఇక్కడ దావీదు సౌలు నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే సౌలు ఒక అల్లుడు దావీదు. అయినా దావీదును ప్రజలందరూ కొనియాడుతున్నారు. సౌలు 1000 కొలదైతే దావీదు 10,000 కొలదని స్త్రీలందరూ కొనియాడుతుంటే సౌలుకు చాలా అసూయ పుట్టింది. దావీదు యొక్క అనుభవము కీర్తన ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దావీదు మొదటి సమయంలో 22వ అధ్యాయంలో దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అక్కడ గుహలో తప్పించుకొని పోతే అక్కడ కూడా దావీదులో అభిషేకం ఉంది కాబట్టి దావీదు చుట్టూ మరి దాదాపు 400 మంది చేరినారని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అతనే బాధలో ఉన్నాడు, అతనే ఇబ్బందిలో ఉన్నాడు. ప్రాణ భయం చేత అదుల్లాం గుహకు వెళ్తున్నాడు. 2వ వచనం చూసినప్పుడు మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉంటారు. అది చూడండి, ఈజ్ అన్ అనాయింటెడ్ పర్సన్. దావీదు అభిషేకం పొందినవాడు, దైవాభిషేకం ఉంది కాబట్టి అతనికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఇన్ ప్రాబ్లమ్స్. కానీ బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టు అతని చుట్టూ వస్తున్నారు అనమాట. అతని సహాయం కోరుతున్నారు. ఆ ఇబ్బందులు గలవారు, అప్పుల వారు, అసమాధానం గలవారు, భయాల్లో ఉండేవారు అతని చుట్టూ వచ్చినారు. అంత సంఖ్య 400 అయిందంట. వారందరికి అధిపతి ఎవరు? కదా. కొన్నిసార్లు మీరు అనుకుంటారు నాయకులకి ఏ సమస్య లేదని. నాయకులకు ఎన్నో సమస్యలు ఉంది. అయినా కానీ సమస్యల గలవారికి వారు ఏమవుతున్నారు? నాయకులు. అట్టివారే నాయకులుగా చేస్తాడు దేవుడు. ఇలాంటి పరిస్థితిలో జరిగిన కార్యము ఇక్కడ ఏంటంటే 6వ వచనం చూడండి. దావీదు ఎక్కడున్నాడని సౌలు వెతుకుతున్నాడు. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానము ఆయన. సౌలు వెతుకుతున్నాడు. కొందరు ఉంటారండి మన పక్కనే ఉంటారు కానీ మన గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అందించేస్తారు మన విరోధులకు. అట్టి వారి గురించి జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు ఒక మాట అన్నాడు కదా, ఈ లోకంలో మీరు చాలా జ్ఞానం కలిగి ఉండాలి. పాము వలె వివేకం కలిగి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. తోడేళ్ల మధ్యలో మిమ్మల్ని గొర్రె పిల్లల్లాగా నేను పంపుతున్నాను కాబట్టి ఎప్పుడు తెలివి కలిగి ఉండాలి. తెలివి కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. ఇక్కడ ఒకడు ఉన్నాడు. అతని పేరు ఏదోమియుడైన దోయేగు. అతని పేరు దోయేగు, ఏషావు వంశస్థుడు. ఇతడు దావీదుకు సన్నిహితంగా ఉన్నట్టే ఉండి దావీదు యొక్క మూమెంట్స్ అన్నీ, అంటే దావీదు ఎక్కడెక్కడ పోతున్నాడు,
ఏమేమి చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా సమాచారము మెల్లగా ఎవరికి అందిస్తున్నాడు, సౌలుకి అందిస్తున్నాడు. ఇది సరి అయిన పద్ధతేనా? చాలా మోసం కదా, చాలా మోసం. మీరు 9 నుండి నేను చదువుతాను. అప్పుడు ఏదోమీయుడకు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెషై కుమారుడు పారిపోయి నోబులోని అహిటూబు కుమారుడైన అహిమెలేకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహిమెలేకు ఒక యాజకుడు, దేవుని సేవకుడు. దావీదు ఈ దేవుని సేవకుడైన అహిమెలేకు ఇంటికి వెళ్ళగా నేను చూచితిని. అది సత్యమే. ఆ సత్యము చెప్పి కీడును తెప్పిస్తున్నాడు. కొన్నిసార్లు సత్యం చెప్తే ఒక కీడు వస్తుంది అని నీకు తెలిసి కూడా నువ్వు సత్యం చెప్పి వారి కీడు తెప్పించడం కంటే మౌనంగా ఉండడము మంచిది కదా. వై హీ షుడ్ టెల్ అన్ అన్నెసరీ ట్రూత్ అండ్ దెన్ గివ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ నాట్ నెససరీ. నువ్వు మరి దావీదుకు నమ్మకంగా ఉండాల్సిన పరిస్థితిలో సౌలుకు దావీదు యొక్క అడుగులన్నీ కూడా తెలియజేస్తున్నాడు. 17వ వచనం చూడండి. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలిగాండ్రకు ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు సౌలుకు చాలా కోపం వచ్చేసింది అన్నమాట. దావీదు వెళ్ళిన కార్యము, మరి యాజకుడైన అహిమెలేకు దావీదుకు సహాయపడిన కార్యం, ఆహారం పెట్టిన కార్యం, దేవుని యొద్ద అతని కార్యమును విచారణ చేసిండు. తర్వాత గొల్యాతు ఖడ్గాన్ని తీసిచ్చినాడు. ఇవన్నీ అంటే నన్ను చంపడానికి ఇలాగ సహాయపడినాడు కదా అని చెప్పి మీరు యాజకులందరినీ మీరు పోయి చంపండి. చూడండి, ఒక్క యాజకుడు దావీదుకు సహాయం చేసినాడని చెప్పి అందరి యాజకుల మీద పడి మీరేం చేయండి, చంపేయండి అని అంటున్నాడు. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా రాజు సేవకులు భయపడుతున్నారు. దేవుని సేవకులను ముట్టుకోవద్దు కదా, అయ్యో దేవుని చేత అభిషేకింపబడిన వారిని మేము ముట్టం. రాజు సేవకులు వెనుకాడుతున్నారు చంపడానికి. రాజు అప్పుడు దోయేగుతో అంటాడు, ఎవడైతే ఈ సమాచారాన్ని అందించినాడో అని పేరేంటి, దోయేగుతో అంటున్నాడు, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొని 85 ఆ దినమున హతము చేశాను. హీ గేవ్ అన్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఇట్ మే బి ట్రూ బట్ స్టిల్ ఇట్ వాజ్ నాట్ నెససరీ. కొన్నిసార్లు అవసరం లేదు కొన్ని మాటలు నువ్వు మాట్లాడడానికి, కానీ నువ్వు మాట్లాడి అది నీకు శాపకరంగా ఇతరులకు కూడా హానికరంగా మారిపోతుంది. నీ మాటలు ఎలా ఉంది అది నువ్వు ధ్యానించుకోవాలి. నీవు విశ్వాసిగా ఉండి నీ నోరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలని వాక్యం చెప్తుంది. బైబిల్ సేస్ దట్ ఎ బిలీవర్స్ టంగ్ షుడ్ బి వెరీ ప్యూర్. 3 కార్యాలు ఎప్పుడు కూడా మనం కంట్రోల్ చేయాలట. టంగ్, టెంపర్ అండ్ టెంప్టేషన్. అన్నీ 3 టీ తోటే స్టార్ట్ అవుతుంది. నాలుక, నీ కోపము, తర్వాత నీ శోధన, ఇవన్నీ కూడా నీవు అదుపులో ఉంచకుంటే అది నిన్ను ముంచేస్తుంది. అంటే ఆయన ఉద్దేశం చాలా చెడ్డగా ఉంది. ఒకరి మీద చెప్తున్నాడు దావీదు గురించి ఉన్న, మరి దావీదు అటు ఇటు పారిపోయి ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్తున్నాడు. ఆ మార్గాలన్నీ కూడా శత్రు అయిన సౌలు రాజుకు తెలియజేస్తున్నాడు. అది ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు తగని పని. దేవుడు అందరినీ చూస్తున్నాడు, మంచివాడిని చూస్తున్నాడు, చెడ్డవాడిని చూస్తున్నాడు, వారి క్రియలు చూస్తున్నాడు, మరి దుష్టుల క్రియలు కూడా చూస్తూ ఉన్నాడు వాక్యంలో. అందుకే 52వ కీర్తన రాయడానికి కారణమైంది. 52వ కీర్తన అందుకే హెడ్ నోట్లో చూస్తున్నారు కదా, ఏదోమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహిమెలేకు ఇంటికి వచ్చి ఉన్నాడు దాంతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం దావీదుకు తెలియజేస్తారన్నమాట. ఇదిగో వీడు దోయేగు ఇలాంటి పని చేసినాడు, ఇంతమంది యాజకులు హతమైనారు, దాంట్లో ఒక్కడు మాత్రం తప్పించుకొని దావీదు దగ్గర పోయి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అయ్యో ఇంతమంది చంపేసినాడు వాడు. దావీదు చాలా బాధపడతాడనమాట. ముఖ్యంగా దైవ సేవకులు నశించిపోవడము, చనిపోవడం అంటే ఎంత కీడు కదా. ప్రజల కొరకు నిలబడే వారే మరి హతులైనారంటే ప్రజలు కట్టు లేకుండా దిక్కు లేకుండా అయిపోతారు కదా. యాజకులను ఎంత భద్రంగా కాపాడుకోవాలి కదా. మరి వారు చావడానికి వీడే కారణమైనాడని చెప్పి దోయేగు చేసిన ఈ కీడు గురించి బాధపడి దేవుణ్ణి ఆశ్రయించి ఈ కీర్తన రాస్తాడు. ఏ కీర్తన ఇది? వెరీ గుడ్, 52వ కీర్తన. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? 1 నుండి 4 కూడా వచనాలు దోయేగుతోనే మాట్లాడినట్టు అనిపిస్తుంది. శూరుడా,
నీవు చేసిన కీడును బట్టి నీవు ఎందుకు అతిశయపడుతున్నావు? 85 మంది యాజకులను చంపి నీవు అతిశయపడుతున్నావా? దావీదునైన నాకు నువ్వు కీడు చేసి నా గురించిన సమాచారము నా శత్రువైన సౌలుకి ఇచ్చినందుకు నువ్వు అతిశయపడుతున్నావా? నువ్వు ఏం చేసి ఇంత అతిశయపడుతున్నావు కదా? మంచి పనులు చేసి మనకు తృప్తి కావాలి, ఎందుకంటే దేవుడు కూడా ప్రశంసిస్తాడు కదా. ఎవరి క్రియలు వారి వెంబడి వెళ్ళునని వాక్యంలో ఉంది. నీ క్రియలను బట్టి నీకు సంతోషం కలుగుతుంది. నువ్వు చనిపోయినా కానీ, ఈ లోకాన్ని దాటిపోయినా కానీ నీ క్రియల గురించి మనుషులు పొగడతారు. నీ జీవితం సాక్ష్యం మిగిలిపోతుంది. అమాయకులైన యాజకులను ఏం చేసినాడు? హతమార్చడానికి కారణమైపోయినాడు. వారి చావుకు కారణమైనాడు. వారి రక్తాపరాధం తప్పకుండా వీని మీద ఉంటుంది కదా. ఎంత ఇన్నసెంట్ బ్లడ్, ఇట్ విల్ క్రై, భూమి నుండి రక్తం మొరపెడుతుందని వాక్యంలో ఉంది. దేవుని కృప నిత్యము ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప ఉంటుంది. నీవు మోసం చేసినావు, కీడు చేసినావు. 2వ వచనం, మోసము చేయవాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించున్నది. నీ కత్తి ఎలాగున్నది? వాడిగల మంగళ కత్తిలాగా ఉంది. మోసగాడివి నువ్వు. ఉన్నట్టే ఉండి నాకు కీడు చేసినావు, ఇతరులకు ద్రోహం చేసినావు. నువ్వు చేసిన పనిని బట్టి ఎంతమంది అన్యాయమైన చావు చచ్చినారు. నువ్వెంత మోసం నీ దగ్గర ఉంది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. ఒకరికి మేలు చేయాలి నీ నాలుక ద్వారా. నీతి మంతుని నోరు జీవపు ఊటనంట. హల్లెలూయా. నీ నోరు, దేవుడిచ్చిన నోరు ఎలా వాడుతున్నావు? ఈ వాక్యం ధ్యానించి దైవ భయం రావాలి మనందరికీ. పవర్ ఆఫ్ స్పీచ్ ఇస్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ ద హ్యూమన్ కైండ్. చూడండి, మాట్లాడడానికి ఉన్న శక్తి సృష్టిలో మరి దేనికి కూడా లేదు. మీరు గమనించినారా ఎప్పుడైనా? ఏదన్నా మాట్లాడుతుందా? పిట్టలు కిచకిచకిచి అంటుంది, చెట్లు ఒకవేళ అటు ఇటు ఊగి కొద్ది శబ్దం వస్తుంది. మరి వివిధ జంతువులు, మృగాలు రకరకాలుగా స్వరాలు, మరి అరుపులు, కేకలు మనం వింటాం. కానీ మాట్లాడే శక్తి ఎవరికి ఉన్నదండి? మానవునికే ఉంది. దేవుని రూపంలో సృజింపబడిన మనకే ఈ వాక్ శక్తి ఉన్నది. అందుకొరకు ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఇతరులకు జీవాన్నైనా ఇస్తుంది, ఇతరులకి కీడైనా ఇస్తుంది, మరణానికన్నా దారితీస్తుంది. కాబట్టి ఈ నాలుక ఏ విధంగా ఉండాలి? కానీ ఈ నాలుక ఎలా వాడాలి మనం? ఈ నాలుక దేవుని కూర్చున్న వార్తను ఇతరులకు తెలియజేయాలి. నీ నాలుకతో సత్యమే మాట్లాడాలి. నీ నాలుకతో ఇతరులను దీవించాలి. నీ నాలుకతో ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. అలాగ వాడతావా, ఇలాగ వాడతావా నీవే నిశ్చయించుకోవాలి. ఈ కీర్తన ధ్యానించిన తరువాత అందుకే 4వ వచనంలో అంటున్నాడు, కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. కపటం కొందరికి ఉంది స్వభావం. అది క్రీస్తు రక్తం ద్వారానే వారు పవిత్రపరచబడాలి, కానీ ఏ మానవులు వారిని మార్చలేరు. దే హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ గాసిపింగ్ అబౌట్ అదర్ పీపుల్. శాపానికి బదులుగా దీవెన మనం పొందుకోవాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇవన్నీ మానుకోవాలి. ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను నీవు కాపాడుకోవాలి అని 34వ కీర్తన 13వ వచనం చూడండి. 34 Psalms. ఇది కూడా దావీదు రాసిన కీర్తనే. 34వ కీర్తన 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము. కాచుకోవాలంట. చెడ్డ మాటలు మాట్లాడడం ఏదైనా గొప్పతనమా కదా? ఏ భాషలో మాట్లాడినా చెడ్డ మాటలే. ఇంగ్లీష్లో స్టైల్గా తిట్టినా అది చెడ్డ మాటనే. అది దేవునికి ఇష్టము కాదు. సో డోంట్ అటర్ బ్యాడ్ వర్డ్స్. నీ యొక్క ఆయుస్సు తరిగిపోతుందని వాక్యంలో ఉంది. నువ్వు అనేక దినములు బ్రతకగోరుతున్నావా? 12వ వచనం, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచు. చెడ్డ మాటలు నీ నోటికి వస్తుందా? ఈరోజు మనం స్వయం పరీక్ష చేసుకుందాం. ఇక్కడ వాక్యంలో మీరు చూడండి, 57వ కీర్తన 4వ వచనంలో, నా ప్రాణము ఎక్కడున్నది? సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యన నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తిదనమాట. కత్తి మాటలు అనమాట. కొందరు ఎట్లా మాట్లాడతారంటే 3
ఇంచులు ఉంటుందేమో ఈ నాలుక, కానీ 6 అడుగుల మనిషిని కూడా ఫట్ అని పడేసే నాలుక అన్నమాట. అంత భయంకరమైన నాలుక. హల్లెలూయా. నువ్వు పురుషుడైనా స్త్రీవైనా నీ మాటలు చాలా మృదువుగా ఉండాలి. యువర్ వర్డ్ షుడ్ బి వెరీ సాఫ్ట్. మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుంది? చల్లార్చేస్తుంది. బుస్సుమని కోపం వచ్చినా మృదువుగా మాట్లాడగానే ఆ కోపం ఏమైపోతుంది? అడిగిపోతుంది. హల్లెలూయా. కొందరి నాలుక ఎలాగుంది చూడండి. 10వ కీర్తన 7వ వచనం. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. 3 కార్యాలు ఉన్నాయి ఇక్కడ, మీరు గమనించండి. ఏముంది? వారి నోరు శాపము, కపటము, వంచన. బా, ఎంత భయంకరమైనది కదా ఈ నాలుక. అసలు నాలుక గురించి మనం ఎక్కువ ధ్యానించాలి. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. బా, నాలుక కింద చేటు ఉందంట. పైకి తీయగా మాట్లాడుతున్నారు కానీ నాలుకలో ఏమున్నది? కింద చేటుంది. శాపము, పాపము, వంచన, మోసంతో నిండింది. పైకి మంచిగా నటించి మాట్లాడుతున్నారు. 140వ కీర్తన 3వ వచనం చూడండి. 143. పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడిచేదురు. 2 నాలుకలు ఉంటాయట కొందరికి. 2 నాలుకల పాము అంటారు, 2 తలకాయల పాము అంటారు. అంటే ఈ డబుల్ టంగ్ అన్నమాట. మీరు పాము నాలుక చూసినారా? ఎన్ని ఉంటుంది? 2గా చీలు ఉంటుంది. ఒకటి అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు మాట్లాడుతుంది. పాము నాలుక వలె వారు తమ నాలుక వాడిచేదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. బా, దే హ్యావ్ వెనం. అంటే సర్ప విషాన్ని వెనం అంటారు ఇంగ్లీష్లో. విషం ఉన్నది. విషంతో కూడిన నా పెదవులు గలవారు. వారి నాలుక ఈ విధంగా ఆడిస్తున్నారు. 64వ కీర్తన 8వ వచనం చూడండి. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. నీ నాలుక ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు జీవితంలో పైకి రావాలన్నా నీ నాలుకే కారణం. నువ్వు కూలడానికి కూడా నీ నాలుకే కారణం. ఒక వాడుక మాట ఉంది కదా, నీ నోరు బాగుంటే ఊరంతా బాగుంటుందట. నీ నోరు పాడైతేనే ప్రాబ్లం. అందుకని నీవు కూలడానికి, నీ కుటుంబం కూలడానికి నీ నాలుకే కారణం. వారు కూలడానికి వారి నాలుకే కారణం. వారు కూలేదారు, తప్పకుండా కూలేదారు. వాక్యంలో ఉంది. అందుకే కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేస్తాడు నాలుక గురించి. 39వ కీర్తన 1వ వచనం చూడండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకో. అరే, నాలుకతోటి పాపం ఎటు చేస్తారు? నాలుకతోటి నేను పాపం చేయొద్దు అంటున్నాడు. మనం పాపం అంటే ఇంకేమేమో అనుకుంటాం, కానీ పాపం నాలుకతోటి కూడా భయంకరమైన పాపం అన్నమాట. నా నాలుకతో నేను పాపం చేయొద్దు అంటున్నాడు. నా నాలుకతో నేను ఒకరికి హాని చేయొద్దు. నా నాలుకతో నేను పాపం చేయకూడదు. నాలుకతో ఒకరికి అసమాధానం రావద్దు. నా నాలుకతో ఒకరికి దోషం రాకూడదు. నా నాలుకతో ఒకరికి హాని, హత్య కాకూడదు. నా నాలుకతో ఒకరి గృహంలో అసమాధానము కాకూడదు. నా నాలుకతో నేను పాపం చేయకున్నట్లు నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకుందును. నా మార్గాలను జాగ్రత్తగా చూసుకుంటా. ఒక దినమంతా అయిపోయిన రాత్రి కూర్చొని ప్రార్థనా సమయంలో ఈ నాలుకతో నేను ఈరోజు ఎవరికైనా కీడు చేసినానా? ఈ నాలుకతో ఎవరికైనా హాని కలిగిందా? నా నాలుక ద్వారా ఎవరి కుటుంబాలలో చిచ్చు పెట్టినానా అని ఆలోచించి నీ యొక్క అయోగ్యతలను, నీ యొక్క లోపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తమైన హృదయంతో అడిగి, దేవా నా నాలుకను నీ రక్తంతో కడుగు, పవిత్రపరచని ప్రార్థన చేయాలి. నా మార్గాలను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటేనే. భక్తిహీనులు ఉంటారు. ఇంకెక్కడ ఉంటారు భక్తిహీనులు? భక్తుల చుట్టే ఉంటారు భక్తిహీనులకు వేరే సిటీ ఉందా, టౌన్ ఉందా? నీ పక్కనే ఉంటారు వాళ్ళు. భక్తిహీనులు భక్తుల పక్కనే ఉంటారు. ఇంట్లో అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా, ఉద్యోగ స్థలంలో అయినా భక్తిహీనులు చుట్టూ ఉంటారు, భక్తుల చుట్టూ ఉంటారు. అందుకే భక్తులు ఎప్పుడు కూడా తమ నోరును అదుపులో ఉంచుకుంటారు, కాచుకుంటారు. యాకోబు 1:19 ఈ మాట ఉంది. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవాలి. కోపం కూడా నీకు జల్లి రాకూడదు. కోపం వస్తే చెడ్డ మాటలు వచ్చేస్తాయి. నిదానంగా ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ మనము ఈ కీర్తన ద్వారా ఈరోజు నేర్చుకుంటున్నాం. 5వ వచనం.
కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. బా, ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవునితో దగ్గరగా ఉండే వారి నోటి నుండి ఏ మాటలు వస్తుందో కనిపెట్టాలి. దే ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. దేవునితో దగ్గర బంధం ఉండేవారు జోలికి పోకూడదు. డోంట్ గో, డోంట్ స్పాయిల్ దేర్ రెప్యుటేషన్. వారి పేరు పాడు చేయకూడదు. నీకు కీడు ఉన్నది, లేని వార్తలు పుట్టించకూడదు. వీడు ఒక చిన్న వార్త అందించినాడు, అది దేవునికి ఇష్టం లేదు. ఆ పని, ఆ చిన్న పని చేసినందుకు, తప్పు చేసినందుకు 85 మందిని హత్య చేసే హత్యకారునిగా మారిపోయినాడు. అందుకే తప్పులు ఎప్పుడు కూడా ఒంటరిగా రావట. అందుకే జాగ్రత్తగా ఉండాలి, తప్పులను తొలగించుకోవాలి. దేవా, ఈ పాపం నన్ను అంటకుండా కాపాడు, ఈ లోక మాలిన్యం నాకు అంటకుండా నీవు కాపాడు, నన్ను పరిశుద్ధాత్మతో నింపు, ఈ పాపం మీద నాకు జయము దయచేయి. చప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్నిసార్లు నీవు ఇలాగూ ద్రోహం చేసినావు కదా నాకు, నేను నిన్ను నమ్మినాను కదా, అయినా నువ్వు నాకు ఇంత ద్రోహం చేసినావు. దేవుడు నిన్ను తప్పకుండా శిక్షిస్తాడు. నిన్ను చెట్టు బీకేసినట్టు వ్రేళ్లతో నిన్నేం చేస్తాడు? పెళ్ళగిస్తాడు. శక్తిగల మాటలు ఇవి. కనుక దేవుడు నిన్ను పెళ్ళగించేస్తాడు. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేస్తాడు. జాగ్రత్త. ఈరోజు మనం సజీవుల గుంపులో ఉన్నామంటే దేవుని కృప మనకు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం పాట పాడుతాం, అందుకే మనం దేవుని గణపరుస్తాం, అందుకే మనం వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే అబ్బా, 6వ వచనం, నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి. నీతిమంతులకు ఎప్పుడు కూడా ఏమున్నది? దేవుని భయం. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు ఎందుకు పాపం చేయడం లేదండి? ఎందుకండి ఇతరులకు మోసం చేయడం లేదంటే మీరేమంటారు? అమ్మో, మాకు దేవుని భయం. మీరు ఎందుకండి లంచం తీసుకోవడం లేదు అంటే మీరేమంటారు? దేవుని భయం అండి. మీరు ఎందుకండి చెడ్డ మాటలు పలకడం లేదంటే దేవుని భయం అండి. మీరు ఎందుకండి వ్యభిచారం చేయడం లేదంటే మీరేమంటారు? అమ్మో, దేవుని భయం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు అందరూ ధన్యులే. దేవునికి స్తోత్రం. నీతిమంతులు దేవుని భయం కలిగి ఇలాగ అంటారంట. 7వ వచనంలో ఇలాగ అంటారంట, ఇదిగో దేవుని తనకు దుర్గంగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొని వాణ్ణి చూచి నవ్వుదురు. దేవుని బిడ్డలు కూడా నవ్వే అవకాశం ఉంది. వీడు తన ధన సమృద్ధి తెచ్చుకున్నాడు, వాడు రాజుకి ఎంత దగ్గరగా ఉన్నాడో అని అతిశయించినాడు. కానీ భక్తుడు దేవునికి ఎంత దగ్గరగా సమయం ఉన్నాడో తెలివి వానికి లేదు. వీడు దేవుని తన దుర్గంగా ఉంచుకోలేదు, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నాడట. ఇదేంత మాట? చేటును బలపరుచుకోవడం ఏంటి అంటే చెడు కార్యాల మీద చెడు కార్యాలు చేస్తూ ఉన్నాడనమాట. నీతిమంతుడేమో నీతి కార్యాల ద్వారా వాడు ఏం చేస్తున్నాడు? నీతిని బలపరుచుకుంటున్నాడు. వీడు చెడ్డవాడు, దుర్మానుడు, తన చేటును బలపరుచుకుంటున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, అవినీతి కార్యాలు చేస్తున్నాడు, అబద్ధములు ఆడుతున్నాడు, కొండెములు చెప్తున్నాడు, ఇతరులను హత్య చేస్తున్నాడు, హాని చేస్తున్నాడు. చేటును వాడు బలపరుచుకున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచలేదు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చని ఒలీవ చెట్టు దేనికి సూచన? విశ్వాసులకు ఎప్పుడు కూడా దీర్ఘాయుస్సున్నది. నేను చెప్తాను కదా, విశ్వాసులు సదాకాలము దేవునితో ఉంటారు, వారికి నిత్య జీవం ఉంది. కాబట్టి దీర్ఘాయుస్కు సూచన అయిన పచ్చని ఒలీవ చెట్టు పచ్చగా ఉంది. ఎందుకంటే వారు దేవునిలో నాటబడిన వారు కాబట్టి వారు ఎలా ఉంటారు? పచ్చగా ఉంటారు. నేను ఆలయంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. 9వ వచనం, నీవు దాన్ని నెరవేర్చేవి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించే. ఈ మాట చాలా బాగుంది. నువ్వే దాన్ని చేసినావు, నువ్వే దాన్ని నెరవేర్చినావు, నీ తీర్పులు ఇలాగే ఉంది కనుక నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను. 39వ కీర్తనలో కూడా ఒక మాట ఇలాగుంది చూడండి. 8వ వచనం 39:8, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము, దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతే. నాకు ఏది సంభవించినా అది నీ దగ్గర నుండే జరిగిందని, నువ్వే దాన్ని చేసినావని, అందుకే నేను సురక్షితంగా నీలో ఉన్నాను, నీ అరచేతిలో నేను చెక్కబడినాను, నాకే భయం అవసరం లేదని, నిత్యము నీ కృప నాకు ఉన్నదని, నా నమ్మిక అంతా కూడా నీ కృప మీదనే ఉందని, నాకు భయం లేదు, భీతి లేదు.
నీవే దాన్ని నెరవేర్చి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదాన్ని. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. హల్లెలూయా. దేవుని నామము విశ్వాసులకు ఎప్పుడు కూడా కనిపెట్టడం ఉంటుంది. దే వెయిట్ ఫర్ గాడ్స్ హ్యాండ్ ఇన్ దేర్ లైఫ్. దే వెయిట్ దట్ దేర్ పెటిషన్ షుడ్ బి ఆన్సర్డ్. దే వెయిట్ ఫర్ గాడ్స్ గ్రేస్ ఇన్ దేర్ life. They wait for miracles. They wait for wonders in their life. Waiting. దేవుని నామాన్ని స్మరిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసంతో కనిపెడుతున్నావు. దేవుని కృప నిత్యం నీకుంటుందని, దుష్టులు అంతరించిపోతారని, దేవుడు వారిని పెళ్లగించి నాశనానికి అప్పగిస్తాడని, నీ వ్యాజ్యము దేవునికి అప్పగిస్తున్నావు. దేవుని తీర్పులు ఖచ్చితంగా జరుగుతుందని నీకు ప్రగాఢమైన నమ్మకం దేవుళ్ళలో ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 52వ కీర్తన ద్వారా మా అందరితో నువ్వు మాట్లాడినావు. ఎదోమీయుడైన దోయేగు చేసిన హాని ఎంత భయంకరంగా ఉంది. తన నాలుకను కీడు కొరకు వాడుకున్నాడు. ఒక కీడు చేసి 85 మంది యాజకుల హత్యకు కూడా కారణమైంది. ఆయన నామాన్ని స్మరిస్తాను, నా వ్యాజ్యాన్ని ఆయనకు అప్పగిస్తాను, ఆయన నా కార్యములను నెరవేరుస్తాడని, ఆయన కృపలో నేను ఆశ్రయిస్తానని కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం. ఈ మాటలు మీరు దీవించి టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని విన్న వారిని కూడా కరుణించి వారి మార్గాలను శ్రేష్టమైన మార్గాలుగా చేసి వారి కుటుంబాలను దీవించమని, సకల ఆశీర్వాదాలు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ధారాళంగా దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. జీవపు మాటలు, సజీవపు మాటలు. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E/3, Ramnagar, Hyderabad 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.joycherian.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది. మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు GN గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశలే